పిల్లలు ఈ రోజు మనం చిన్నారి ఆర్య మామ సాయి కథ గురించి మనం తెలుసుకుందాం. చిన్నారి ఆర్య తల్లిదండ్రులు విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లిన తర్వాత ఆర్య సాయి మామ దగ్గర ఉండేది సాయి. ఆర్య ఇద్దరు ఆ ఊరు మొత్తం సరదాగా తిరుగుతూ హాయిగా ఉండేవారు. ఆర్యను తన కూతురిలా చూసేవాడు. అతను కేవలం సంరక్షకుడే కాకుండా ఆమెకు మంచి స్నేహితుడుగా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ప్రతి ఉదయం వారు కలసి మొక్కలకు నీరు పోసేవారు, పక్షులకు తిండి పెట్టేవారు. ఆ తరువాత ఒక చెట్టు క్రింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. చిన్నారి ఆర్య మాట్లాడుతూ ఉంటే సాయి మామ తను మాట్లాడే చిన్ని చిన్ని మాటలు వింటూ ఆనందపడేవాడు. అలానే ఆర్యను కూడా అతను చెప్పే పుణ్యకథలు, మహాత్ముల చరిత్రలు ఎంతో ఇష్టంగా వింటుండేది. ఒక వర్షరాత్రి ఆర్య తీవ్ర జ్వరంతో బాధపడింది. సాయి మామ రాత్రంతా నిద్రపోకుండా ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. మెత్తటి క్లాత్తో ముఖం తుడిచి ఆమెకు తన చేతితో ఒక మంచి వెజిటబుల్ సూప్ తయారుచేసి ఆర్యకి తాగించాడు. తనకి మంచి దేవుడి కథలు చెప్పి చిన్నారి ఆర్య నిద్రపుచ్చాడు. తెల్లవారుఝామున ఆర్య కళ్ళు తెరిచి చిరునవ్వుతో థ్యాంక్యూ మామా అనింది. సాయి చిన్నారి ఆర్యకి జ్వరం తగ్గింది అని ఆనందపడ్డాడు. ఆ నవ్వే సాయి మామకు ప్రపంచమే అయింది. అప్పటినుండి వారి బంధం మరింత బలపడింది. నీతి: ప్రతి హీరో మీసాలదారుడే కావాల్సిన అవసరం లేదు. కొంతమంది పంచె కట్టుకుని పిల్లల చేయి పట్టుకుని ప్రేమిస్తారు. Thank you and subscribe.